F1 రేసింగ్ కార్ విశాఖపట్నంలో ప్రస్తుతం హల్చల్ చేస్తుంది. సుమారుగా 19వ తారీఖు నుంచి 23వ తారీఖు వరకు విశాఖపట్నాన్ని పర్యటించబోతుంది. అయితే అందులో భాగంగా ఆంధ్ర యూనివర్సిటీలో బాస్కెట్బాల్ కోర్టులో అయితే ప్రస్తుతం ఈ F1 కార్ అన్నది ప్రజెంట్ చేయడం జరిగింది. అయితే ఒకసారి ఈ F1 కార్ ఎలా ఉంది, దీని ఓపెనింగ్ ఏంటి, ఆ ప్రోగ్రామ్ ఏంటి అన్నది పూర్తిగా చూసేద్దాం. F1 కార్ కోసం చూడడానికి వచ్చాం. చాలా 1 నుంచి వెయిట్ చేసి ఇప్పుడు వచ్చాం. ఇన్స్టాగ్రామ్లోని నిన్న ఎస్విటి కాలేజ్లోని గీతంలో పెట్టారు, చూడడానికి వెళ్ళాము. అక్కడ మిస్ అయ్యాను. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ చాలా స్పెషల్గా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే వైజాగ్లో ఇప్పుడు దాకా F1 కార్ రాలేదు. వెళ్ళాలంటే మాక్సిమం బెంగళూరు వెళ్ళాలి, అదిగా ఎప్పుడు చూడడానికో, ఎప్పుడు వేసేది అప్పుడు. F1 కార్ కోసం అంటే F1 అంటే ఫార్ములా 1 రేసింగ్ కార్ కంపెనీస్ అన్నీ కలిపి ఒక్కొక్క రేస్ కార్ తయారు చేస్తుంది. ఇయర్ బేస్గా దాని వాల్యుయేషన్ కార్ రేస్ పెడతారు. ఏ కార్ కంపెనీ అయితే వినోదో ఆ కార్ టాప్ లెవెల్లో ఉంటుంది. మన రెడ్ బుల్ ఈవెంట్ మనం చేయడం అనేది చాలా హ్యాపీగా ఉంది మాకు. 100 ఇయర్స్ హిస్టరీలో ఏలో ఫస్ట్ టైం జరుగుతుంది ఇది. మన ఆంధ్రప్రదేశ్కి కూడా ఫస్ట్ టైం వస్తుంది. మేము త్రిబుల్ స్పోర్ట్స్ వాళ్ళు కొలాబ్ అయ్యి రెడ్ బుల్ వాళ్ళకి సపోర్ట్ ఇస్తూ ఈ F1 కార్ని ఇక్కడ పెట్టడం అనేది జరిగింది. ఈరోజు పొద్దున్న 10 నుంచి మధ్యాహ్నం 2 వరకు ఇక్కడే ఉంటుంది. మా క్లబ్ తరపున మేము కల్చరల్ ఈవెంట్స్ అన్నీ చేస్తున్నాం మరియు వాలంటీరింగ్ చేస్తున్నాం. అది RB14 మోడల్ అనమాట. 2012 విన్నింగ్ మోడల్ అది. ఏంటంటే అది వెళ్ళిన ప్రతి మ్యాచ్ అది గెలిచి వచ్చింది. 100% స్ట్రైక్ రేట్ ఉన్న వెహికల్ అది. రెడ్ బుల్ వాళ్ళు చాలా ప్రెస్టీజ్గా మన ఆంధ్రప్రదేశ్కి ఫస్ట్ టైం తీసుకొస్తున్నారు. మన ఏయుకి తీసుకురావడం అనేది ఇంకా గొప్ప విషయం. అంటే డాడీకి ఉన్న ప్యాషన్ కానీ మొత్తం అంతా చూసి, అలాగే ఇంటర్నేషనల్ బైక్ రేసింగ్ కూడా చూసాము. అసలు వైజాగ్లోనే అసలు ఫస్ట్లో నేనే నమ్మలేదు డాడీ అవుతుందా అంటే, ఎలాగైనా చేద్దాము, అవుతుంది, ఒక కొత్త స్పోర్ట్ కూడా మనం వైజాగ్ తీసుకొని వద్దాము. డాడీని గుర్తించి అది వైజాగ్ ప్రీమియర్ లీగ్ ఆల్రెడీ ముందు చేసేవాళ్ళం. ముందు చేసిన తర్వాత దాంట్లో నుంచి ఆల్రెడీ ఒక 6 to 7 మెంబర్స్ అనేది IPLకి కూడా సెలెక్ట్ అయ్యారు. అంటే ఆ విజన్ అని 2020లో స్టార్ట్ చేశారు. అప్పటికి వచ్చి నాకు తెలిసి అప్పుడు ప్రైవేట్ లీగ్స్ కానీ మరి లీగ్స్ అనేవి అంత ఎక్కువగా జరిగేవి కాదు. అప్పుడు 2020లో కోవిడ్ రూల్స్ ఫాలో అవుతూ ఒక మంచి విజన్తో చేశారు. తర్వాత సీజన్స్ కింద కంటిన్యూ అవుతుంది. తర్వాత శాప్ డైరెక్టర్ కూడా అయ్యారు. తర్వాత శాప్ డైరెక్టర్ కింద వచ్చిన తర్వాత ఏమైనా ఒక మంచి ఇంటర్నేషనల్ ఈవెంట్ చేయాలన్న దీని మీద MRF సూపర్ క్రాస్ డట్ బైక్ రేసింగ్ ఇంటర్నేషనల్ ఈవెంట్ చేశారు. మీరు అందరి సపోర్ట్ వల్ల ఈవెంట్ చాలా హ్యూజ్ సక్సెస్ అయింది. ఫస్ట్లో మేమే నమ్మలేదు, తర్వాత డాడీ ఆ విజన్ ఉంది, ఆ విజన్ అలా మేము కూడా సపోర్ట్ అనేది 100% చేస్తాము. తర్వాత రీసెంట్గా ఆంధ్ర పికిల్ బాల్ ఛాంపియన్స్ లీగ్ అని చేసాము. వేరే అన్ని స్టేట్స్లో ట్రెండ్ అవుతుంది, వై నాట్ ఇన్ ఆంధ్ర అని కూడా తెచ్చేసాము. సో రెడ్ బుల్ వారికి మా త్రిబుల్ మోటార్ స్పోర్ట్స్ సపోర్ట్ అవనివ్వండి, డైరెక్టర్ రాజా గారి సపోర్ట్ అవనివ్వండి 100% ఉంటుంది. సో అందుకే అన్ని కాలేజెస్లో తీసుకొని వచ్చి ఈ అవేర్నెస్ అనేది క్రియేట్ చేస్తున్నాము. మీ మీడియా అందరి సపోర్ట్ ఉంటుందని కూడా కోరుకుంటున్నాం. ఈ F1 కార్లో ఇది ఎలా బిల్డ్ చేశారు ఏంటి, లాట్ ఆఫ్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కానీ చాలామందికి కానీ చాలా టెక్నాలజీ అనేది దాంట్లో ఉందండి. సో అందరూ దీంట్లోకి వచ్చి చూసి మన ఈ F1 కార్స్ అనేవి మన ఇండియాలో బిల్డ్ చాలా తక్కువ అండి. సో అట్లీస్ట్ ఒక 2-3 స్టూడెంట్స్ వచ్చి ఇంత మరీ పెద్దది కాకపోయినా అట్లీస్ట్ ఒక చిన్న ఇనిషియేటివ్ చేసినా కూడాను వీ విల్ బి వెరీ హ్యాపీ అండి. సో ఆ థాట్లోని ఇంకా కొత్తగా ఆంధ్రాకి కూడా ఏమైనా తీసుకొని వస్తాం కదా అని, మన స్టూడెంట్స్ కూడా డెవలప్ చేస్తారు కదా అని మేము తీసుకొని రావడం అనేది జరిగింది. సో ఇది వైజాగ్కి ఎందుకు చూసాను మంచి క్వశ్చన్ అడిగారు మీరు అంతా. ఎందుకు వైజాగ్లో చేయకూడదని నా ఇదండి. అందరూ చేస్తున్నారు, మిగతా అన్ని స్టేట్లకు వెళ్ళింది, మన వైజాగ్ తప్ప, ఆంధ్రాకి తప్ప. సో నేను రెడ్ బుల్ వారికి రిక్వెస్ట్ చేశాను. నాకు రికమెండ్ ఇతను రెడ్ బుల్ మెయిన్ హెడ్ అనేది అతను నాకు ముందే రావడం జరిగింది. అందులోకి వచ్చి మీరు స్పోర్ట్స్ డైరెక్టర్కి వస్తారు, ఆంధ్రలో వస్తే నాకు సపోర్ట్ దొరుకుతుందా, చేయగలరా అని అడిగారు. సో 110% చేస్తాను. మేము రిక్వెస్ట్ ఇన్వైట్ చేస్తున్నాం, రండి ప్లీజ్ ఒకసారి ఆంధ్ర వచ్చి రండి, మా ఆదిత్యాన్ని మీరు కూడా స్వీకరించండి, మా ఆంధ్ర ప్రజలు కానీ మా వైజాగ్ పీపుల్ కానీ అంతా మీకు సపోర్ట్ చేస్తారని చెప్తాను. వాళ్ళు కూడా దేర్ ఆల్సో ఫెల్ట్ వెరీ హ్యాపీ ఆఫ్టర్ సీయింగ్ దిస్ క్రౌడ్ అండ్ ఆల్. రియల్లీ అంతా మీ అందరి సహకారంతో చేయగలుగుతుంది అంతాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఇట్ ఆల్. ఇది 19 నుంచి 23 వరకు ఉన్నదండి. నిన్న 2 కాలేజ్ చేసాము అంతాను. మంచి రెస్పాన్స్ వచ్చింది ఇదంతాను. ఇక్కడ పబ్లిక్లోని ఒక నెగిటివ్ థాట్ వెళ్తుందండి ఇదంతాను. ఏదో రెడ్ బుల్ ఏదో తాగితే ప్రాబ్లం అనో, లేకపోతే ఈ రేస్ చేస్తే పిల్లలకి ఎఫెక్ట్ అనో చెప్పి అది కాదు. అది ఏమీ లేదు అంతాను. ఇది బ్రాండెడ్ అండి. రెడ్ బుల్ అంటే బ్రాండ్ కంపెనీ అది. అది మొత్తం 158 కంట్రీస్లోనే, ఇది 158 కంట్రీస్లోనే మొత్తం అంతా రెడ్ బుల్ అనేది ఉన్నది అంతాను. మన ఆంధ్ర కూడా వస్తుంది. వాళ్ళు ప్రమోషన్గా తీసుకొచ్చారు ఈ కార్ని. F1 రేస్ కాదు, ఇది crores of rupees చేసే కార్ ఇది అంతాను. రేపు మన గోకార్టింగ్ రేస్లో చేసినప్పుడు ఈ కార్ని కూడా బయటకు తీసుకొస్తున్నాం అంతాను. బయటకు తీసుకొచ్చి పబ్లిక్ అంతా ఫ్రీ యాక్సెస్ ఇస్తున్నాం అంతాను. సో అక్కడ పెట్టడానికి కారణం ఏంటంటే మన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చిన తర్వాత మొత్తం 3 డిస్ట్రిక్ట్లకి మన విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం కూడా ఆ ప్రజలందరూ కూడా అందుబాటులో తీసుకురావాలని చెప్పి గోకార్టింగ్ రేస్లో పెడతాం అంతాను. మీరందరూ కూడా రండి. ఫ్యూచర్లోనే అంటే మనం బైక్ రేస్ ఫస్ట్ అలాగే అన్నారండి, తీసుకొస్తావా చేయగలవా అని చెప్పని.
సో బైక్ రేస్ అనేది చాలా గ్రాండ్ సక్సెస్, మీకు అందరికీ తెలిసేది అంతా ఎలాగైందని. సో ఇది కూడా తీసుకొచ్చడం కూడా చాలామంది అన్నారు, ఎందుకంటే తీసుకోవడం వల్ల ఏమైనా ఉంటుందా, ఉపయోగం ఉంటుందంటే తెస్తే చూడండి తెలుస్తుంది, మీకే తెలుస్తుంది. మంచి రెస్పాన్స్ వచ్చిందండి. పిల్లలు తీసుకొచ్చి పేరెంట్స్ వస్తున్నారు, ఫొటోస్ తీసుకుంటున్నారు, స్టూడెంట్స్ వస్తున్నారు. దీన్ని ఎలా తయారు చేయాలా ఏంటి అది కూడా నేర్చుకున్నారు, టెక్నికల్ కూడా ఎలా నేర్చుకున్నది. ఇది మన జర్మనీ టెక్నాలజీ అంతా తయారు చేయండి. మన ఆంధ్ర కొలాబరేషన్ ఎలా, మన ఇండియా కొలాబరేషన్ ఎలా ఉంటుంది నేను చేస్తారు, దాన్ని నేర్చుకున్నారు. రేపు పొద్దున ఎలా చేయాలో ఏంటని స్టూడెంట్స్ కూడా మంచి యూస్ఫుల్ ఉందండి. ఫస్ట్ టైం చూస్తున్నాను F1 కార్ని. ఓకే ఇలా ఉంటుందా అని చెప్పి నేను ఎప్పుడు చూడలేదు, బట్ స్టిల్ గీతంలో చూశాను, దెన్ ఇదే చూడటం అనమాట. సో ఎక్సైటెడ్, చాలా బాగుంది. రెడ్ బుల్ F1 రేసింగ్ కార్ ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్ర యూనివర్సిటీలో బాస్కెట్బాల్ కోర్టు వద్ద అయితే హల్చల్ సృష్టిస్తుంది. విద్యార్థులు అందరూ చాలా వరకు అధిక మేరకు మరి ఈ F1 కార్ రేసింగ్ కార్ని చూడడానికి అయితే రావడం జరిగింది. అయితే ఇక్కడ మరొకటి చూసుకుంటే ఆగస్ట్ 15 కానీ అదే ఇండిపెండెన్స్ డే టైమ్స్ ఇలాగా దేశభక్తికి సంబంధించిన ప్రోగ్రామ్స్ ఏదైనా కానీ విద్యార్థులు చాలా తక్కువగా వస్తూ ఉంటారు. కానీ ఇక్కడ చూస్తే ఈ F1 రేసింగ్ కార్ని చూడడానికి అయితే సుమారుగా 500కు పైనే విద్యార్థులు అందరూ, అంటే యూనివర్సిటీ మొత్తం అన్ని విద్యార్థులు ఇక్కడే ఉండడం జరిగింది. అదొకటి. నెక్స్ట్ వచ్చేసరికి ఈ రేసింగ్ కార్ ఎలా ఉంది ఏం లేదు అన్నది చూసుకుంటే చాలా అద్భుతంగా లాంచ్ చేయడం జరిగింది. వీడియో జర్నలిస్ట్ సతీష్తో తరుణ్, VBC1 TV, విశాఖపట్నం నుంచి.